హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ వ్లాగ్ కొంచెం నాకు స్పెషల్ వ్లాగ్ అనమాట. అమ్మ కాశీ యాత్ర వ్లాగ్, అమ్మ లగేజ్ ప్యాకింగ్, ఫుడ్, అమ్మ ఏమేమి తీసుకెళ్ళింది, ఇంకా ట్రావెలింగ్కి ఏమేమి ఇంపార్టెంట్ అవన్నీ చూపిస్తానమాట. ఎలా మీకన్నా ఎవరికో కొంచెంమందికి యూజ్ అవుతుంది కదా ఇలా టూర్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్యాగ్ ప్యాకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం వ్లాగ్. ఫస్ట్గా బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. నేను అమ్మ కూర్చొని నైట్ ప్యాక్ చేస్తున్నాం. పిల్లలిద్దరు నిద్రపోతున్నారు, ఇంకా అప్పుడే కదా టైం దొరికేది. ఇంకా అన్నీ మంచిగా అమ్మ ఇస్తూ ఉంటే నేను అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అలా మంచిగా కవర్స్ అంటే అమ్మ వాళ్ళు ఒక 10 days ట్రిప్ అనమాట. అలా 10 days ట్రిప్కి ఒక 10 శారీస్ అలా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఎలా అంటే జస్ట్ అన్నీ మన బ్లౌజెస్, లంగా, పిటికోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని మంచిగా ఒక కవర్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఎక్కడికన్నా స్నానం చేసే దగ్గరికి, ఎక్కడ రూమ్స్ ఉంటాయి కదా, అలా మంచిగా ఇబ్బంది లేకుండా బ్యాగ్ మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా జస్ట్ కవర్ తీసుకెళ్తే సరిపోతుంది అనేసి అలా మంచిగా ఇంకా అన్నీ 10 కవర్స్ దాకా తీసేసుకొని అలా మంచిగా ప్యాక్ చేస్తున్నాను అనమాట. 1 బెడ్షీట్, అలాగే కొంచెం ఇప్పుడు రైనీ సీజన్ కదా, వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఒక మంచిగా ఒక స్వెటర్, తర్వాత ఇయర్ క్యాప్స్ అవన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఎవరైనా ఇట్లా టూర్ ప్లాన్ చేస్తే అలా ప్లాన్ చేసేసుకోండి, కవర్స్లో ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే మీరు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ట్యాబ్లెట్స్ అనమాట. అమ్మకి కొంచెం షుగర్ ఉంది కదా, అందుకని షుగర్ ట్యాబ్లెట్స్, షుగర్ బాదం ట్యాబ్లెట్స్ అవన్నీ నీట్గా ప్యాక్ చేసి అమ్మకి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అవి పెట్టేశాను, ఇక్కడ ఇవి పెట్టేశానని చెప్తున్నాను అనమాట. తర్వాత ఇంకా లేడీస్కి సంబంధించినట్టు కొన్ని ఉంటాయి కదా, కుంకుమ, పసుపు, అలాగే కొన్ని స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, అవన్నీ ఇంకా నార్మల్ థింక్, అవన్నీ ఏం చూపించట్లేదు, అవన్నీ కూడా ప్యాక్ చేసేసానమాట. మంచిగా బాక్సెస్లో అన్నీ పెట్టేసి ప్యాక్ చేసేసాము. ట్యాబ్లెట్స్ మాత్రం అన్నీ తీసుకెళ్ళాలి. జలుబు ట్యాబ్లెట్స్, ఫీవర్ ట్యాబ్లెట్స్, అలాగే కొన్ని మోషన్ ట్యాబ్లెట్స్, మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ జండు బామ్, అవన్నీ తీసుకెళ్ళాలి కదా. అలా అన్నీ నీట్గా మంచిగా ఇంకా గుర్తున్న కాడికి అన్నీ ప్యాక్ చేసేసాను అనమాట. తర్వాత అమ్మకి కొంచెం షుగర్, బయట ఫుడ్ ప్రాబ్లం అవుతుంది కదా అనేసి జొన్న రొట్టెలు తీసుకెళ్తుంది అనమాట. అలా మంచిగా చేసేసుకొని ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను. కొంచెం జొన్న పిండిలో కొంచెం శనగకాయ పప్పులు, కరివేపాకు, కొత్తిమీర అలా మంచిగా వేసేసుకొని అన్నీ అమ్మనే ప్రిపేర్ చేసేసుకుంది. అన్నీ జొన్న రొట్టెలు, అలాగే కొంచెం పూరి, ఆయిల్ ఫుడ్ తక్కువే తీసుకెళ్ళింది అనమాట. జస్ట్ ట్రైన్లో ఉంటారు కదా అందరూ అనేసి ఇంకొంచెం పూరీలు అవన్నీ తీసుకెళ్ళింది. కొన్ని స్నాక్స్, పూరీలు కూడా మంచిగా కొంచెం జీలకర్ర అవిలా కారం అలా వేసేసి మంచిగా గట్టిగా కాల్చేసుకుందనమాట. మెత్తగా ఉంటే ఆయిల్ వచ్చేస్తుంది కదా, ఇలా కొంచెం గట్టిగా అయితే కొంచెం టైంపాస్గా కూడా ఉంటుంది తిన్నీకి. అలాగే కొన్ని ఫ్రూట్స్ అనమాట, శనక్కాయలు అవన్నీ తీసుకెళ్ళింది అమ్మ. కొంచెం అమ్మకి షుగర్ కాబట్టి ఇంకా బయట ఏ ఫ్రూట్స్ అవన్నీ తినకూడదు కదా, ఇంకా అందుకనేసి అవన్నీ తీసుకెళ్ళింది అనమాట. అవి కూడా ప్యాక్ చేసేసాము సైడ్ బ్యాగ్లో. ఇంక కొన్ని ఉంటాయి కదా, అవన్నీ డాడీ చెప్తున్నాను అనమాట. ట్రైన్ దిగేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు ఫస్ట్ టైం కదా అమ్మ, ఒక 10 days ట్రిప్ ఫస్ట్ టైం అనమాట ఇది వెళ్ళడము. ఇంకా అందుకనేసి ఇంకా అన్ని నాన్న జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇంకా అమ్మ వెళ్ళే ముందు దేవుడికి మంచిగా దండ పెట్టేసేసుకొని నాన్న దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ అదే నవ్వుకుంటున్నాం అనమాట మేము. ఎప్పుడు అమ్మ ఇంతవరకు నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ అట్లా ఏం తీసుకోలేదనమాట. అమ్మ కొత్తగా ఉంది, మా కొత్తగా ఉందన్నమాట అలా తీసేసుకోవడము. అలా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని, అలాగే నాన్న దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా దండ పెట్టేసుకొని ఇంకా అమ్మ బయలుదేరుతుంది అనమాట. ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ట్యాబ్లెట్స్, తర్వాత షుగర్ ఉన్నట్టయితే షుగర్ ట్యాబ్లెట్స్, షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ తీసుకెళ్ళాలి కంపల్సరీ. తర్వాత ఇంకా చెల్లికి కూడా వీడియో కాల్ చేసేసి బాయ్ చెప్తుంది అనమాట. చెల్లి రాలేదు, ముందు వీకే చెల్లి ఇంటికి వచ్చేసి వెళ్ళిందనేసి ఇంక ఈసారి ఏం చెల్లి రాలేదన్నమాట.
ఇంకా అన్నీ మంచిగా ప్యాక్ చేసేసుకున్నారు. ఇంకా నాన్న అమ్మ కూడా బయలుదేరిపోతున్నారనమాట. బస్ స్టాండ్కి వెళ్తున్నారు. బస్ స్టాండ్ దగ్గర నుంచి అమ్మ వాళ్ళు వెళ్ళేది మొత్తం ట్రైన్ జర్నీ అనమాట. పులివెందుల రైల్వే స్టేషన్ ఏమి ఉండదు కదా, అందుకని నియర్గా ధర్మవరం చూస్ చేసేసుకున్నారు. ఫస్ట్ అమ్మ వాళ్ళు షిర్డీకి వెళ్తారు. షిర్డీ నుంచి అయోధ్య నుంచి కాశీకి వెళ్తారనమాట. మొత్తం 10 days ట్రిప్. ఒకసారి అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ ట్రిప్ ఎలా జరిగిందో మన ఛానల్లో ఒక వీడియో చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మీరు కూడా అలా ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందనేసి అమ్మ మాటలో వినండి. వాళ్ళ ట్రిప్ ఎలా జరిగిందో అవన్నీ చెప్తుందనమాట అమ్మ. ఇక్కడ నేను కౌశిక్ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అనమాట. మా పెద్దోడు నిద్రపోతున్నాడు అనేసి ఇంకా నేను బస్ స్టాండ్కి ఏం వెళ్ళట్లేదు. కొంచెం దూరం కదా బస్ స్టాండ్, ఇప్పుడు కొంచెం దూరం కాబట్టి ఇంకా నేనేం వెళ్ళట్లేదు అనమాట. పెద్దోడు మళ్ళీ వేస్తే ఏడుస్తాడనేసి ఇంకా లేపలేదు వాడిని. ఇంకా అమ్మకి నాన్నకి బాయ్ చెప్పేస్తున్నాము. అక్కడ సెండ్ ఆఫ్ ఇస్తున్నాను. కింద అక్క వాళ్ళకి కూడా చెప్తున్నారు. బాయ్ చెప్పేసేసి ఇంకా బయలుదేరేసారనమాట బస్ స్టాండ్కి. జస్ట్ ఒక 10 minutesలో బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ నుంచి ట్రైన్ జర్నీ అనమాట. తర్వాత ఇంకా అంతే, ఇంకా మామూలుగా రొటీన్ అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను అదే బ్లెస్సింగ్స్ టైంలో అక్కడ నవ్వుకున్నామని చెప్పాను కదా, అదే అక్కడ చెప్తున్నాను అనమాట. ఆ క్లిప్లో అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని అందరం ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. ఆ క్లిప్స్ని చూసేసి అదిగో నీకోసం యాడ్ చేస్తున్నాను చూడండి. మొత్తం నాన్న కూడా నవ్వేసింది అనమాట. లేదా వాళ్ళకి కొత్తగా అనిపించింది. నాన్న కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ 10 days ట్రిప్ కదా నాన్న వల్ల అవ్వదనేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. కొన్ని రాగి చెక్లాలు అవన్నీ చేశాను అనమాట. ఇవి నేనే ఆ రోజు సరిగ్గా రాలేదు ఇవి కొంచెం, అందుకని వీడియో షూట్ చేయలేదు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. అవి కూడా రాగి పిండితో చెక్లాలు వీడియో చేస్తాను. తర్వాత హెల్దీ స్నాక్ కదా రాగి పిండి అనేసి ఇంకా తర్వాత ఇద్దరు పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి కాసేపట్లా బయటికి పిలుచుకెళ్ళాను అనమాట. ఫ్రెష్ ఎయిర్కి ఎక్కడికి వచ్చినా ఈ వాకింగ్ మొత్తం కంపల్సరీ ఉంటుంది. పిల్లల్ని ఇంట్లో పెట్టేయకూడదు కదా, ఇంకా అందుకని కొద్దిసేపు బయట వాళ్ళతో టైం స్పెండ్ చేసేసాను. 10 days ట్రిప్ కదా, ఇంకా నాన్న నేను పిల్లలు ఉంటామన్నమాట. ఎలా ఉంటుందో ఈ 10 days చూడాలి. ఫస్ట్ టైం ఇట్లా అమ్మ వెళ్ళడం అనమాట. అంటే ఒంటరిగా ఇలా ట్రిప్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అందరం ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తుందనమాట. ఇప్పటి వరకు ట్రిప్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా అమ్మ రిటర్న్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఒక 2 days ఈ బ్లాగ్ పెట్టిన 2 days తర్వాత అమ్మ కూడా రిటర్న్ వచ్చేస్తుంది ఇంటికి. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైటెడ్గా ఉందనమాట. అమ్మ ట్రిప్కి వెళ్తున్నాను అనేసి. అంతే కదా, పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఎగ్జైట్మెంట్ చాలా వేరేగా ఉంటుంది. ఇలా అన్నీ ఇంకా మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని హ్యాపీగా అమ్మ ట్రిప్ హ్యాపీగా జరుగుతూ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే కాశీ ట్రిప్లో ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా కాశీ నుంచి ఒక రిటర్న్ అయిపోతారు. ఈ బ్లాగ్ పోస్ట్ చేసేసరికి ఇంకా 2 days ఉంటే రిటర్న్ అయిపోతారనమాట. సాటర్డే జస్ట్ 10 days ట్రిప్. మీరు కూడా ఇలా ట్రిప్ ప్లాన్ చేసేసుకుంటే యూజ్ అవుతుందనేసి ప్యాకింగ్ వీడియోస్ అవన్నీ చేశాను. ప్యాకింగ్కి ఏమేమి అవసరమో అవన్నీ. నచ్చినట్టయితే లైక్ చేసి